దేశవ్యాప్తంగా 72 లక్షల మంది ఉన్న ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు రూ. 1000 నుంచి రూ. 9000 డీఏతో పాటు కలిపి చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు, ఉపాధ్యక్షులు శేషగిరి డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా బొబ్బిలి ఆర్డీఓ ఆఫీస్ ధర్నా జరిగింది. ఆర్టీఓ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన 12 ఏళ్లుగా ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీసం రూ. 9000 డీఏతో చెల్లించాలని, ఉచిత వైద్య సౌకర్యం, రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. రూ. 1000 పెన్షన్తో తన అవసరాలు ఎలా తీరుతాయని అన్నారు. తిండి, మందులు, ఇతర అవసరాలకు ఇప్పుడున్న ధరలతో ఎలా బ్రతకాలని అన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు, పార్లమెంట్ స్థాయి సంఘం అనేక కమిటీలు పెన్షనర్లకు కనీస పెన్షన్ 1000 నుంచి 7500, ఒక కమిటీ 3000 కమిటీ ఇవ్వాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని నివేదిక ఇచ్చినప్పటికీ మోదీ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. దేశంలో లక్షల కోట్ల రూపాయలు అదానీ, అంబానీకి దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు సంబంధించిన కరస్పాండ్ ఈపీఎఫ్ఓ వద్ద 10 లక్షల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ నిలువ ఉంది. దీనిపైన 60,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా వడ్డీ రూపంలో జమ అవుతుంది. ఈ సొమ్ము నుండైనా ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 5,000 చెల్లించవచ్చు, కానీ మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు మొండి చేయి చూపిస్తుంది. పైగా పెన్షనర్లు డబ్బులు షేర్ మార్కెట్కు తరలిస్తున్నారు. సంపద సృష్టికర్తలు, కార్మికులు వృద్ధాప్యంలో గౌరవంగా బతకడానికి కనీస పెన్షన్ ఇవ్వకుండా ఈ దుర్మార్గానికి ఒడిగడుతుంది. బీజేపీ ప్రభుత్వం పెన్షన్దారుల సమస్యలు పరిష్కారం చేయని ఎడల డిసెంబర్ 17న చెలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువకులు మీ మెడలు వంచారు, వృద్ధులు కూడా అదే జంతర్ మంతర్ వద్ద మీకు రాజకీయ సమాధి పడతారని అన్నారు. ధర్నా కార్యక్రమంలో అక్కపోలు సింహాచలం, టీవీ రమణ, మహేష్, షేక్ ఇస్మాయిల్ పెన్షన్దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.